రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఓవైపు జనం ట్రాఫిక్ కష్టాలు పడుతున్నా దాన్ని పట్టించుకోకుండా చలాన్ల కోసం హడావిడి చేస్తున్నారు. నిన్న బాలనగర్లో జరిగిన ఘటన ట్రాఫిక్ పోలీసుల పనితీరును కళ్లకు కట్టింది. వాహనదారుడిని కానిస్టేబుల్ లాగడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒకవేళ నిజంగానే జనం రూల్స్ పాటించకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నిబంధనలు పాటించని వారికి చలాన్లు వేయాలనుకుంటే సీసీ కెమెరాలుంటాయి. దాన్ని బట్టి కూడా ఫైన్ విధించవచ్చు. అలా చేయకుండా వాహనదారుని కానిస్టేబుల్ లాగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. చలాన్ల కోసం ఇంతటి దుర్మార్గానికి తెగిస్తారా అని పోలీసుల తీరుపై జనం మండిపడుతున్నారు. ట్రాఫిక్ చలాన్ల కోసం పోలీసుల హడావిడిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఒక వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చలాన్ల కోసం కుటుంబంతో కలిసి వెళ్తున్నటువంటి వ్యక్తి అంగీ పట్టుకొని గుంజి ఆయనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మృతికి కారణమైనటువంటి ఇన్సిడెంట్ పరిధిలో చోటు ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంతో కలిసి బయటకు వెళ్తున్న సందర్భంలో ఆయన అంగీ పట్టుకుని గుంజి రోడ్డుపై పడేయడంతో అక్కడి పక్క నుంచి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆయన పయనించిపోవడంతో బోసు బాబు అనేటువంటి వ్యక్తి అక్కడిక్కడ మృతి. పోలీసుల అతి ఉత్సాహం వల్ల ఒక నిండు కుటుంబం రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసుల అనేక రకాల చర్చకు సాగిస్తా ఉంది. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఎక్కడికక్కడ పోలీసులు ఇట్లాంటి వాటికి కేవలం ఛానళ్లకు మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వడం, ఇతర వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. నిజంగా కూడా ఛానళ్లే ప్రాతినిధ్యం చేయాలనుకున్నప్పుడు వారికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా చెక్ చేయడం, తర్వాత ఛానల్ ఇంటికి పంపడం, వాటన్నింటినీ వసూలు చేసే కార్యక్రమంలో ఆ బండ్లను సీజ్ చేయడం, బండిని నిదానంగా ఆపి పట్టుకోవడం. ఒక వ్యక్తి ఫ్యామిలీతో కలిసి ఆయన బయటకు వెళ్తున్న సందర్భంలో ఆయనను వెంబడించి 4 వైపులా పోలీసులు ఆయనను పట్టుకునే ప్రయత్నంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత నేరుగా వెళ్లి ఆర్టీసీ బస్సు కింద పడి ఆయన అక్కడికక్కడ చనిపోవడం పట్ల తీవ్ర విమర్శ అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టును చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇవాళ హైదరాబాద్ లో పోలీసుల పనితీరు, పోలీసుల వ్యవస్థ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా నేను ఎంతటినీ ఆలోచిస్తుంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో పోలీసులు ఎట్లా ఉండేవారు, ఇవాళ ఎట్లా, ఎందుకు ప్రభుత్వాలు మారిన వెంటనే ఇట్లాంటి క్రూరమైనటువంటి ఆక్రోశమైనటువంటి పనులకు దారితీస్తున్నారనేటువంటి మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ సమూలంగా మార్పులు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థను ఇప్పుడు సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, చివరికి ప్రజలు మృత్యువాత పడే విధంగా వాళ్ళు చేస్తున్న పనితీరు ముక్కులో వేలేస్తున్నటువంటి వ్యవస్థ అయితే కనిపిస్తోంది. ప్రజలు దీని అంతటిని చూసి పోలీసులను చూస్తే తీయనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారకపోతే ప్రజలే తిరగబడి పోలీసులు కొట్టే పరిస్థితి కూడా తొందరలోనే వస్తున్నటువంటిది నగర పౌరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ అత్యుత్సాహంతో ఒక వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.